ప్రైవేట్ మినీ వాహనాలపై ఆర్టీఏ ఫోకస్ పెట్టింది. స్కూల్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి కేసులు నమోదు చేస్తున్నామంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటు స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేరా అని చెప్పేసి అటు ఆర్టీఏ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా ఆర్టీఏ అధికారులు అటు స్కూల్ బస్సులను కూడా తనిఖీ చేయగా కొన్ని బస్సులను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ సంవత్సరం విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా స్కూల్లో విషయానికి వస్తే అటు బస్సులకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, ఫైర్ సేఫ్టీ కూడా పాటించట్లేదు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కూడా కొంతమంది చిన్నారులు కూడా మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పరిసర స్పృహ లేని పాఠశాల విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది చాలా సున్నితమైనటువంటి అంశము. సర్వోన్నత న్యాయస్థానం సైతము దీనిపై కన్నెర్ర చేసి 15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులను నిషేధం విధించడంతో పాటు పలు మార్గదర్శకాలను వెలువరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు గైడ్లైన్స్ను వెలువరించింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు మా రవాణా శాఖ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దాదాపు 3000 వాహనాలను తనిఖీ చేయగా 400 నుంచి 500 వాహనాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా దాదాపు 80 ఫిట్నెస్ బస్సులను సీజ్ చేయడం జరిగింది. అయితే పాఠశాల బస్సులకు మాత్రమే ఈ తనిఖీలు పరిమితం కారాదు. పాఠశాల విద్యార్థులను చేరవేసే ఏ వాహనమైనా కూడా ఒక సున్నితంగా తీసుకోవాల్సిన అంశంగా ఉంది. ఇటు ఓమ్ని వ్యాన్లు, అటు ఆటో రిక్షాలు, పరిమితికి మించి ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు మరియు ఫిట్నెస్ లేని వాహనాలపై కూడా రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారుల బృందము విస్తృతంగా తనిఖీలు చేపడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25,987 స్కూల్ బస్సులు ఉంటే దాదాపు 24,000 మేము గత 15 రోజులుగా విస్తృతమైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, మా రవాణా శాఖ అధికారుల ద్వారా కావచ్చు, చేరవేసినటువంటి హెచ్చరికలు కావచ్చు, విజ్ఞప్తుల ద్వారా 24,000 వాహనాలు ఫిట్నెస్ చేసుకోగా ఇంకా దాదాపు 1,500 నుంచి 2,000 వాహనాలు ఫిట్నెస్ లేనిగా తేలాయి. సార్, ముఖ్యంగా సంబంధించుకుంటే హైదరాబాద్లో నిత్యం రవాణా రద్దీ ఎక్కువ ఉండబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, అంటే కొన్ని ముఖ్యమైన స్కూల్స్లలో ఒకే బస్సు ఒకే నెంబర్ ప్లేట్తో కూడా 4-5 బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దాంతోపాటు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఏ ప్రాంతాల్లో కావచ్చు, అంటే సికింద్రాబాద్ కావచ్చు, అటు చార్మినార్ కావచ్చు, అటు మెహదీపట్నం కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కూడా నిత్యం వేలాది మంది విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. ఆ ప్రయాణించే వాహనాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన వారికి ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నారు? దానికి సంబంధించిన అదే ఏదైతే స్కూళ్ళలో వ్యాన్లు నడిపే వాళ్ళు ఉంటారో కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా కూడా వాళ్ళు ప్రెజర్ ఎక్కువైపోయి 24 అవర్స్ డ్యూటీ చేపించే పరిస్థితులు కనబడుతున్నాయి. వారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? ఈరోజు మీరు చెప్పినట్టు ఒకటే నెంబర్ ప్లేటుపై 4-5 బస్సులు తిరగడం అన్నది మా దృష్టికి రాలేదు. ఎందుకంటే అటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది చాలా కన్సెషన్తో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్ అనేది యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ స్కూల్ యాక్టివిటీస్కి సంబంధించిన అంశం అంతా మాత్రమే పరిమితం కావాలి. ఈ సందర్భంగా మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ట్యాక్స్ అనేది కూడా వాళ్ళు ఎగ్గొట్టడము, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో పాటు ఈ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా వీటిని చేయడం వల్ల కూడా చట్టరీత్యా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా అది నిబంధనల ఉల్లంఘన. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విన్నవించేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు తీసుకువెళ్ళరాదు. ఏదైతే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కట్టాలి. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఓమ్ని వ్యాన్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు పెట్టారు. ఎందుకంటే GO 35 ప్రకారము వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా విద్యాసంస్థల యాజమాన్యాలు సమీక్షించాలని ఉంది. డ్రైవరు ఎట్టి పరిస్థితులు 60 సంవత్సరాలు మించి ఉండరాదు. డ్రైవర్ యొక్క ఖచ్చితంగా స్కూల్ బస్సు నడిపే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వాహనాల వల్ల కన్నా డ్రైవర్ తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ డ్రైవర్లకు సంబంధించింది కూడా మేము ఇప్పటికే రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. ఆయా జిల్లాల వ్యాప్తంగా కూడా డ్రైవర్లతో అవగాహన సదస్సులు నిర్వహించేసి
మనమందరం కూడా సురక్షిత రవాణాకు మనం తోడ్పడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఫైనల్గా వచ్చేసి అంటే ఏదైతే విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేవలం ఈ 10 రోజుల వరకే వీళ్ళు పరిశీలిస్తారు, దాని తర్వాత పట్టించుకోరని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారా? దీనికి సంబంధించిన గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఫిట్నెస్ లేని బస్సులు ఎన్ని పెరిగాయి, అసలు దీనికి డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ నేను అన్నట్టు ఇంతకుముందు నేను చెప్పాను, ఇదొక మనము ఈ వారం రోజులకు మాత్రమే ఈ తనిఖీలకు ఇది ఆరంభశూరతంగా పరిమితం కాదు. అదే సమయంలో విద్యార్థుల యొక్క అసౌకర్యాన్ని కలగకుండా మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత కూడా రోడ్ల వెంబడి బస్సులను ఆపి బస్సులను చెకింగ్ చేసుకుంటూ ఉంటే 5:30కు రావాల్సిన కూతురు ఇంటికి రాకపోతే తల్లి ఎంత తల్లిందో మనకు తెలుసు. 8:30కు రావాల్సినటువంటి ఫస్ట్ పీరియడ్లో రాని స్టూడెంట్ రాకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసు. కాబట్టి ఒక స్ట్రాటజిక్గా ఈ వారం రోజుల తర్వాత ఒక స్ట్రాటజీని మేము మార్చి ఈ ఫిట్నెస్ లేని బస్సులకు సంబంధించిన లిస్టును మేము సంబంధిత అధికారులకు మేము చేరవేస్తాము. వాళ్ళందరూ కూడా అక్కడనే నిఘా వేయడం జరుగుతుంది. అదే సమయంలో నేనేం చెప్తున్నానంటే ఈ ఒక ఆరంభ శూరత్వంగానే కాకుండా నిరంతర తనిఖీలు, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా నిరంతర తనిఖీలు, ముఖ్యంగా ఓమ్ని వ్యాన్లపై, ఆటో రిక్షాలపై, తర్వాత ఈ స్కూల్ బస్సులపై ఖచ్చితంగా ర్యాండమ్ చెక్ అనండి, ఒక స్ట్రాటజీ చెక్ అనండి, అది చేస్తాము. దీన్ని చేయడం ద్వారా ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర మార్పు అనేది మొదలవుతుంది. రాబోయే రోజుల్లో ఆటో రిక్షా ఇప్పటికే ప్రభుత్వం ఆటో రిక్షాపై ఎన్నో పర్మిషన్లు ఇచ్చింది. ఎల్పిజి కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాలపై పరిమితులను ఇచ్చింది. కాబట్టి ఈ ప్రసార మాధ్యమాల ముఖంగా నా విజ్ఞప్తి ఏంటంటే అకాడమిక్ మధ్యలో మీ కుమారుడు ప్రయాణించే వాహనం కానీ సీజ్ చేస్తే మీ కుమారుడు అకాడమిక్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అకాడమిక్ మొదట్లోనే మేము అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి డాటా కూడా వాళ్ళ స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డాటా కూడా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా మా వెబ్సైట్లో కూడా పొందుపరిచే విధంగా కూడా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రైట్, మొత్తంకు చూసుకున్నట్లయితే ఏదైతే గతంతో పోలిసి ఈసారి కూడా కొద్దిగా ఫిట్నెస్ లేని వాహనాలను కూడా సీజ్ చేసాం, వాటిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అటు ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ప్రతి స్కూల్లో కూడా కొంత అవగాహన కార్యక్రమం నిర్వహించాలి, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది, ఎవ్వరు కూడా దీనిపై అపోహలు ఉండొద్దని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజతో కలిసి ఉదయ్ కిరణ్, ఐ న్యూస్, హైదరాబాద్.